కూడి వచ్చిన మీకు అందరికీ క్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి త్వరలో ఉంచుకుంటే మీ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ త్వరలో ఉంచండి, ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని క్షేమంగా కాచి నేటి ఆరాధన దినమునకు మీరు తోడుకొచ్చిన విధానానికై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తరలో ఉంచి మరి మీ కొరకై మరి వేచి చూస్తుండగా తండ్రి, మీ పాటలతోనూ మీ మాటలతోనూ మా హృదయములను మరి సంతోషింపజేయమని కోరుతున్నాను తండ్రి. రావలసిన వారిని రప్పించండి. అదేవిధంగా మరి పాటలతోనూ మీ మాటలతోనూ తండ్రి మా ద్వారా మీరే మహిమ పొందుకునమని అర్థిస్తూ క్రీస్తు ఉన్నతమైన నా ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. నిత్య వచ్చి పాట పాడి వినిపిస్తుంది. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామమున వందనాలండి. మన పాటల పుస్తకంలో నుంచి 116 సాంగ్ పాడుకుందాం. మరచిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరచిపోయావు. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉందుకున్నాడు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. శాస్త్రవేత్తలే వెదికారు, దేవుని భాగం ఉన్నది ఒక నీలోనే, అది నాలోనే. దేవుని కనమే పట్టేస్తామని శాస్త్రవేత్తలే వెదికారు, దేవుని భాగం ఉన్నది ఒక నీలోనే, అది నాలోనే. నీవు నేను మనిద్దరం ఆత్మలే, ఆత్మే ఎవరికి అన్నడు దొరకదే. ఆత్మనే పట్టగలవా, దైవ కనమునే పట్టగలవా, జీవమే పోయగలవా, శవాలనే లేపగలవా. నీ చేత కాదంది బైబిలే, నీ చేతులెత్తాలి దానికే. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. గతమే నువ్వే మరచిపోయావు, నీ గమ్యం ఎప్పుడో మరచిపోయావు. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. దేవుల్లో ఉన్నావు నిజంగా, తన ఆత్మే అందుకున్నాడు స్థలంగా. నీ ఆత్మే దేవుని భాగమే. ఆయుష్కాలం పెంచేస్తామని శాస్త్రవేత్తలే అన్నారు, దానిని పెంచేస్తానంటే అది నీ తరమా, అది కాదులే. ఆయుష్కాలం పెంచేస్తామని శాస్త్రవేత్తలే అన్నారు, దానిని పెంచేస్తానంటే అది నీ తరమా, అది కాదులే. ఆయుష్కాలం మొదట 1000 ఏళ్ళులే, తగ్గించాడు దేవుడే 120 ఏళ్ళులే. అధిక బలముంటే నేడు 70-80 ఏళ్ళే. ఆయుష్కాలమంతా ఆయాసం దుఃఖమే. నీ చేత కాదండి బైబిలే, నీ చేతులెత్తాలి దానికే. నీలో ఉన్నది భాగమే,
తన ఆత్మే ఉన్నది నీకు స్థలంగా. దేవునిలో ఉన్నావు నిజంగా, తన ఆత్మే ఉంది కొన్నాడు స్థలంగా. నీలో ఉన్నది భాగమే, నీ ఆత్మే దేవుని భాగమే. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల పాట పాడి వినిపించినటువంటి నిత్యకి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరి ఒక పాట మరి లేఖన కీర్తన వచ్చి పాడి వినిపిస్తారు. చుట్టలు నన్ను చేర్చి పిండపు దశలో నన్ను చూసి కను పాపవలే నన్ను
పాట పాడి వినిపించినటువంటి మరి లేఖన కీర్తనకి సంఘం తరపున అభినందిస్తున్నాను. అదేవిధంగా మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి రీనా గారు మరి ప్రిన్సి వచ్చి పాట పాడి వినిపిస్తారు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడెను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నీ
నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. అందరికీ వందనాలు. పాట పాడి వినిపించినటువంటి సోదరి రీనా గారికి అలాగే ప్రిన్సీ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పాట మన మధ్యలో ఉన్నటువంటి మరి పిల్లలు గౌతమ్, స్పందన పాట పాడి వినిపిస్తారు. పందెంలో గెలుపే ఎవ్వరిలో, విజయాన్ని పొందే మార్గంలో విజేతలెవ్వరో. రాజ్య పందెంలో గెలుపే ఎవ్వరిలో, పందెపు రంగంలో ఉన్న విశ్వాసులెందరూ. ఎవరు 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 గెలిచే వీరులెవరు, పాపపు సంఖ్యలను తెంచి పరిగెత్తే వారెవరు. ఎవరు 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 పడిపోయే వారెవరు, అపవాదిని ఎదురించే బలమున్న వారు ఎవరు. పరిగెత్తు పరిగెత్తు ఆ పందెంలో గెలిచేటట్టు, గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్ని ఛేదించెట్టు. పరిగెత్తు పరిగెత్తు ఆ పందెంలో గెలిచేటట్టు, గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్ని ఛేదించెట్టు. క్రీస్తునే విడిచినాడు, ధనమునే నమ్మినాడు, సిరిని ఆశించి ఆయోధా ఊరిలో చిక్కుకున్నాడు. ధనకాలం వేసి దయ్యం గంతులేస్తూ ఉన్నాడు, చీకటి అలజడి రేపి నీ దారినే మార్చినాడు. వాక్యమే దీపమై నీ అడుగులకు దారి చూపగా, క్రీస్తుని తోడుంటే ఆ విజయమే నిన్ను వరించగా. పరుగెత్తు పరుగెత్తు ఆ పందెంలో గెలిచేటట్టు, గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్ని ఛేదించెట్టు. పరిగెత్తు పరిగెత్తు ఆ పందెంలో గెలిచేటట్టు, గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్ని ఛేదించెట్టు.
సాగిపో, పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. గరుడ పక్షినే పోలి గగనంలో ఎరను గురిపెట్టినట్టు. అశ్వమల్లే అలసిపోక బహుమానంకై పరిగెట్టు. పందెమందు పడిపోక ఎందరూ నా ఓడిపోక. పరీక్షలెన్నైనా ఆ పౌలు వలే పరిగెట్టు. లోకాన్ని జయించి జయశాలినే ధరించుకో. తండ్రితోనే ఉండుటకు పరలోకమే చేరుకో. పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. పరిగెట్టు పరిగెట్టు ఆ పందెంలో గెలిచేటట్టు. గురిపెట్టు గురిపెట్టు నీ లక్ష్యాన్నే ఛేదించెట్టు. థ్యాంక్స్. పాట పాడినటువంటి మరి పిల్లల ఇద్దరికి సంఘం తరపున అభినందిస్తున్నాను. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ఒకసారి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ముందుగా వాక్య పఠనం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు మరి శాంతి గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46 నుంచి 50 వచనాలు మరి రీనా సిస్టర్ గారు చదివి వినిపిస్తారు. మొదటి వాక్య పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 41 నుంచి 45 వరకు మరి శాంతి గారు చదివి వినిపించవలసిందిగా ఈ సమయాన్ని వారికి ఇస్తున్నారు. అందరికీ క్రీస్తు నామమున వందనాలండి. వాక్య పఠనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 41 నుంచి 45 వచనాలు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. థ్యాంక్ యూ. వాక్యపట్నం చేసి సహకరించినటువంటి శాంతి గారికి మరి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. రెండవ వాక్యపట్నంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు మరి రీనా సిస్టర్ గారు చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 46వ వచనం నుంచి. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే
యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ధన్యవాదాలు. వాక్యాన్ని మరి చదివి వినిపించినటువంటి మరి సహోదరి రీనా గారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీ సెల్ ఫోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సైలెంట్ మోడ్లో కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి వాక్యము నిమిత్తము మరి ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి మరి రాజలక్ష్మి అమ్మ గారికి ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. తలలు వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నైనా ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు నా తండ్రి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఇప్పటి వరకు మరి కాచి కాపాడి మరి రేకుల చాటును భద్రపరుచుకుని మరి కొద్ది మందిగా నా తండ్రి మీ మహాత్మ గల మాటలు వినడానికి మమ్మల్ని సంఘంగా సమకూర్చినందుకే నీకు వందనములు స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి దినదినము మా పైన వాత్సల్యత చూపిస్తూ మేము మహాత్మ గలలు నీ పిల్లల ద్వారా మాకు ప్రతిరోజు వినిపిస్తున్నందుకే నీకు వందనములు తెలుపుకుంటున్నాను తండ్రి. నీ కుమారుడు వాక్యం చెప్తుండగా సముచితం జ్ఞానం దయచేయండి. ఆ వాక్యాన్ని మేము విని మాత్రమే ఉండకుండా మమ్మల్ని మేము మోసపుచ్చకుండా తండ్రి, విన్న వాక్యానుసారం మా బ్రతుకులు మార్చుకుని ఫలాలు ఫలించి మీరున్న లోకాలకి బాటలు వేసుకునే వారిలాగా సహాయం దయచేయమని, ఈ కార్యక్రమం అంతలో నీ కృప నీ దయ చూపెట్టమని నా తండ్రి, ఈ కార్యక్రమం మేము మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారిని బట్టి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి మరి అమ్మగారికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విలువైన సమయాన్ని వాక్యాన్ని ఉపదేశించవలసిందిగా మరి వెంకటన్నయ్య గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి, మేము వినబోయే సంగతులు మా హృదయాలకు ఆనందకరంగాను మా హృదయం తేలికగాను ఉండులాగున, అలాగే మేము హృదయాలను స్వస్థపరచుకుని మీకోసం బ్రతుకులాగున మాకు మంచిని, తెలివిని, జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని దయచేస్తారని, అలాగే విన్న మాటలు మేము విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారం మాత్రమే ఈ భూమి మీద బ్రతకగలుగుటకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, చీకటిమయంలో మానవ హృదయం. చీకటిమయంలో అంటే చీకటిమయంలో అనే పదానికి అర్థం ఏంటి? చీకటిలో లేదా అంధకారంలో ఉన్నామని ఇక్కడ మనం ఆలోచించగలిగితే, అంధకారంలో ఉన్నప్పుడు లేదా చీకటిలో ఉన్నప్పుడు అనే అర్థాలు వస్తాయి. అయితే చాలా మంది కవులు ఉపయోగించే పదాలు ఎలా వాడతారంటే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తూ మాట్లాడతారంటే అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తూ మాట్లాడతారు. అయితే ఈ చీకటిని పారదోలేదేంటి? వెలుగు. అజ్ఞానం అనే చీకటిని పారదోలేది వెలుగు. అంటే చీకటిలో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ చీకటిగా ఉందనుకోండి, లైట్ ఆ కిటికీలు తీయగానే వెలుతురు వచ్చేస్తుంది. అంటే వెలుగు అనేది చీకటిని లేకుండా చేస్తుంది అనేది అర్థం మనకు తెలిసిందే. ఇలా మనం ఆలోచించుకుంటూ చీకటి మయంలో మానవ హృదయం అనగానే మనసు, అంతే కదండి. మనం హృదయం అనగానే ఎక్కడ చూపిస్తాం? హృదయం అనగానే దీనికి ఒక సింబల్ ఏంటది? దానికి హార్ట్ కాదు, దాన్ని లవ్ సింబల్ అని పిలుస్తారు. మళ్ళీ హార్ట్ కాదండి, హార్ట్ సింబల్ అని ఇప్పుడు ఎవరు పిలవట్లేదు. ఏ సింబల్ అంటది? లవ్ సింబల్. ఇలా అంటే మనసు అనేది నేను నీకు ఇచ్చేది లవ్, ప్రేమతో కూడున్నది అన్నట్టుగా దాని అర్థం మార్చేశారు. ఏది? మళ్ళీ రక్తం సరఫరా చేసే గుండెని హృదయం కింద మార్చేశారు. కానీ మరి హృదయం అనగానే దేనికి సంబంధించింది అని అంటే మనిషి ఆలోచనకి సంబంధించింది. అంతేనంటే అవునా కదా? మనిషి ఆలోచనకి సంబంధించింది. ఇప్పుడు మనిషి ఆలోచనలోకి మీకు వెళ్తే మనిషి ఆలోచన ఎక్కడ పడుతుంది? మెదడులో అంటారు, అంతే కదా. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఏది పనిచేయదు. ఇప్పుడు నేను ఏదైనా తినాలి అనుకుంటున్నాను అనుకో, ఈ ఆకలి అనేది బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వాలి. చూడండి, బ్రెయిన్ సరిగా ఏం తినాలనిపించట్లేదండి, నాకేదో లా ఉంది, నాకు ఏమీ ముట్టాలనిపించట్లేదు, ఏమీ కనీసం ఒక ముద్ద కూడా నోట్లో పెట్టుకోవాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు అని మాట్లాడతారు కదా. అప్పుడు ఏమవుతుంది? ఏదో బాధలో ఉన్నారు, అన్కాన్షియస్ లో ఉన్నారు. అక్కడ ఈ మెదడు, మనస్సు అనేది పనిచేయట్లేదు, మనస్సు స్థిరంగా లేదు, అంతే కదంటే.
ఇలా మనం ఆలోచించగలిగితే చీకటిమయంలో మానవ హృదయం అంటే మానవ హృదయం ఏమైపోయింది? చీకటి అయిపోయింది. ఇప్పుడు మనకి పైన నక్షత్రాలు కనిపిస్తాయి, అవునా? ఆ నక్షత్రాలు బ్లాక్ హోల్స్ కింద మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే బ్లాక్ హోల్స్ కింద మారిపోతాయి. ఈ బ్లాక్ హోల్స్ కింద మారిపోయినప్పుడు వెలిగే నక్షత్రం ఏమవుతుంది? ఆరిపోతుంది. అంటే మానవ హృదయం అనేది ఆలోచనలకు నిలయం. మానవ హృదయం అనేది అంటే హృదయం అనగానే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోవటం, ఇక్కడ మీ ఆలోచనలకు నిలయం. సుమారు 80,000 పైన ఆలోచిస్తాడని మనం చెప్పుకున్నాం రోజుకి. ఇలా ఈ హృదయం ఏమైపోయిందంటే చీకటి అయిపోయిందంట. చీకటి ఎలా అయిపోయింది? చీకటి చేసిన వారు ఎవరు? ఇవన్నీ మనం బైబిల్ నుంచి ఆలోచించుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్దాం, ఓకేనా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. వారైతే అంధకారమైన, ఎవరో అనేది పైన ఉంటుందండి, మీరు చదువుకోండి. ఎవరో అనేది పైన ఉంటుంది. వారైతే అంధకారమైన మనస్సు గలవారై. అంధకారమైన మనస్సు గలవారై అంటే చీకటి అంటే ఏంటండి? అంధకారం అన్నా చీకటన్నా ఒకటే. ఇప్పుడు అంధకారమైన మనస్సు గలవారై అంటే అంధకారమైన చీకటి గల హృదయం గలవారని, అంతేనా దాని అర్థం? అంతే కదండి. హృదయం అంటే ఏంటి? మనస్సు అని చెప్పుకున్నాం. చీకటి అంటే అంధకారం. అంటే చీకటి మనస్సు గలవారై, చీకటి ఆవరించేసింది అనమాట వీళ్ళకి. అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, తమలోనున్న అజ్ఞానము చేత ఆ దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ అంధకారమైన మనస్సు గలవారు అంటే చీకటిమయంలోనూ హృదయాలని. మనిషి యొక్క హృదయం ఎలా మారిపోయింది? అంధకారంగా మారిపోయింది. ఈ అంధకారంగా మారిన హృదయంలో ఏముంటుందంట? కాఠిన్యం ఉంటుంది, ఇంకా అజ్ఞానంతో నిండి ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, ఇంకేముంటుందండి? వ్యర్థమైన వాటిని, వ్యర్థత అనుసరించి నడుచుకొనిచున్నారంట. అంటే ఎలా నడుచుకుంటారంట? ఈ చీకటిమయంలో ఉన్న వాళ్ళు ఎలా నడుచుకుంటారంట? వ్యర్థమైన దానిని ఆలోచిస్తారు. ఇప్పుడు అంతే కదండి. అజ్ఞాని అంటే ఏం చేస్తాడు? వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు. ఒక క్రమం ఏమీ ఉండదు దానికి. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకేమన్నారండి? ఇంకో మాట ఉంది చూడండి. అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఎక్కడి నుంచి వేరుపరచబడతారండి? ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అంధకారమైన మనస్సు గలవారు ఏమవుతారంట? దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. అంటే ఏమవుతారండి? దేవుని వలన కలుగు జీవములో నుంచి ఏమవుతారు? వేరైపోతారంట. దేవుని వలన కలుగు జీవమేది? దేవుని వలన కలుగు జీవమేది? ఇంకా కొద్దిగా ముందుకి ఆలోచించండి. దేవుని వలన కలుగు జీవమేది? మనం రోజు చదువుకుంటున్నాం కదండి బైబిల్, అవునా? ఏంటి జీవం? నేనే జీవం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పైనుంచి వచ్చు జ్ఞానం. నేనే జీవం. ఆ జీవాన్ని ఎవరిచ్చారండి? దేవుని వలన కలిగిన జీవం. దేవుని వలన కలిగిన జీవం. ఎవరు? నేనే జీవం అన్నారా లేదా? అన్నారండి. నేనే జీవం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు నిత్యము జీవిస్తాడు. నా శరీరం తినేవాడు నిత్యము జీవిస్తాడు. నా రక్తం త్రాగేవాడు నిత్యము జీవిస్తాడు. అంటే ఇప్పుడు జీవం అంటే ఏంటి? అర్థమవుతుందా? జ్ఞానం అన్నా, యేసుక్రీస్తు వారన్నా, ఇంకా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. అంటే ఈ జీవము నుంచి ఏమవుతాడంటే వేరైపోతాడంట. ఇప్పుడు అన్ని నక్షత్రాలు ఇలా కలిసి ఉంటాయి కదా, అన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కదా. ఈ కనిపించే నక్షత్రాలన్నీ ఒకటి బ్లాక్ హోల్ గా మారిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఆరిపోతుంది. ఇంకా నక్షత్రాలతో ఉండే అవకాశం లేదు. వాటిని గ్రహ శకలాలు అంటారు, ఆస్ట్రాయిడ్స్ అంటారు. అవే మన భూమి మీదకి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు కదా సైంటిస్టులు. ఇలా ఆ హృదయం అనేది చీకటిమయం అయిపోతే ఎందుకు ఏమవుతారంట? ఇదిగో జీవంలో నుంచి వేరైపోతారంట. అదేనండి మాట్లాడుతున్నారు అక్కడ. అంటే దేవుని జీవానికి దూరంగా ఉన్నారని అర్థం, అవునా కదండి? అంతేనా? దేవుని జీవానికి దూరంగా ఉన్నారని అర్థం. మరి ఇంకొక మాట అంటున్నారు. ఏమంటున్నారు? వ్యర్థత.
ఏంటంట చివరిని ఏమంటున్నారండి? తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. దేన్ని అనుసరించి నడుచుకుంటున్నారంటే వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారంట. ఇప్పుడు మనిషి యొక్క మనసు ఏమైపోయింది? చీకటిమయంలో అయిపోయింది కదండి. అక్కడ పైన ఏం మాట్లాడుతున్నారు? ఆ అంధకారమైన మనసు కలిగిన వారంటే ఇప్పుడు ఏంటి? చీకటిమయంలో మానవ హృదయం ఉందని, అంతేనా? చీకటిమయంలో మానవ హృదయం ఉందని. ఈ చీకటిమయంలో ఉన్న మనిషికి వ్యర్థత కలిగిందంట, వ్యర్థంగా ఆలోచిస్తున్నాడంట. ఎలా ఆలోచించారు? మనకి ఎవరైనా ఉదాహరణగా ఉన్నారా బైబిల్లో? ఎవరినైనా ఆలోచించవచ్చా అని మనం ఆలోచించగలిగితే, ఇశ్రాయేలు మనకంటే ముందు ఎవరున్నారండి? ఇశ్రాయేలీలు. మరి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. రోమీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము. మనస్సుకు చీకటిమయంలో కలిగిన వ్యర్థత గురించి చూస్తున్నాయండి. మనస్సుకు చీకటిమయంలో కలిగిన వ్యర్థత గురించి మాట్లాడుకుంటున్నాం. రోమీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22 వచనాలు. మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఏం చెప్పలేదంటే దేవునిని ఎరిగి దేవునిని మహిమపరచలేదు. నెక్స్ట్ ఇంకేం చేయలేదంట? తమ వాదముల యందు వ్యర్థులైపోయారంట. ఇప్పుడు వాదములంటే వాదనే, ప్రతిదానికి వాదనే. వాక్యం మీద వాదనే, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాదనే, బయట సంగతుల మీద వాదనే. వాదన తప్పించి ఏంటి? వాదన అంటే ఏంటండి? గొడవ. నేను చెప్పింది చేయలేదు, ఏంటిది? వాదన. నేను అడిగింది ఇవ్వలేదు, ఏంటి? అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మమ్మీ ఈరోజు చికెన్ కూర వండలేదంటే వాదన. రేపు స్కూల్ ఫీజుకి డబ్బులు ఇవ్వలేదంటే వాదన. అవునా కదండి? ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనం నవ్వుకుంటూ ఉండాలి. ఓకే, ఏం చేశారంట వీళ్ళు? కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత అంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? కృతజ్ఞత అంటే ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుకోవడం అంటే ఏంటి? మీకు తోచినది, మీ దగ్గర డబ్బులు ఏం లేవనుకో, తండ్రి మీ కృతజ్ఞతలు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, ఇదిగో మీకు కృతజ్ఞతగా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా ఎక్కువ ఉన్నాయనుకో, ఇదిగో నేను మీకు కృతజ్ఞతగా ఈ పెద్ద మీటింగ్ చేస్తున్నాను. ఇలా ఇదే కదా, ఇంతేనా? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అన్నీ ఇచ్చాడు దేవుడు, వీళ్ళకి తోడుగా కూడా ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము ఏమైందంటే చీకటిమయంలో మానవ హృదయం. వీళ్ళ హృదయం ఏమైంది? చీకటి అయిపోయింది. అంతేనా? అర్థం అదే కదా. చీకటిమయంలో మానవ హృదయం, అవివేక హృదయం అంటే అంధకారం రావడం వల్ల వీళ్ళ హృదయానికి ఏమొచ్చింది? అవివేకం వచ్చింది. అవివేక హృదయులుగా మారిపోయి తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారండి? బుద్ధిహీన. బైబిల్ తీయండి కొద్దిగా, అందులో జ్ఞానం ఉందండి, అందులో దేవుడు రాయించిన మాటలు ఉన్నాయండి అన్నాడు. బైబిల్లో బోల్డన్ ఉంటాయండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏంటది? ప్రేమ. దేవుడు ఏంటంటే ప్రేమ అన్నాడు. ఇప్పుడు ప్రేమకు నిర్వచనం అంటే ఎవరు? దేవుడు. దేవుడు రాయించిన మాటలు ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడు దేవుడు రాయించిన మాటలు నువ్వు చదువుతలేదంటే నీకు ప్రేమ ఉన్నట్టా? మరి నీకు లేని ప్రేమ నన్ను నువ్వు ప్రేమించమంటే నేను ఎలా ప్రేమించను? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందంటే నువ్వు బైబిల్ చదవమంటే చదవ, కానీ నేను నిన్నేం చేయాలి? ఎలా ప్రేమిస్తాను? ఆలోచించుకోండి జాగ్రత్తగా. దేవుడు ప్రేమ. ఓకే, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి. అంధకారమయమైన తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అనడా? వారు అక్షయుడగు దేవుని మహిమను ఏం చేశారంట? మార్చేశారండి, మొత్తం మార్చేశారు. ఈ రోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. మనం ఏమనుకుంటున్నాం? మేమంతా బాగానే ఉంది, హ్యాపీగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేశాడు, ఇంకా ఆయన మేము అడిగితే ఆకాశ వాకిట్లు కూడా విప్పేస్తాడు, మేము పట్టుకోలేము వాటిని. ఈ విధంగా మన ఆలోచనలు ఉన్నాయి. కానీ మన హృదయం ఏమైపోయిందంట? చీకటిమయంలో ఉంది. ఎవరిది? మన హృదయాలు కూడా. ఎలా ఉన్నాయో చూపిస్తారండి తర్వాత, ఎలా ఉన్నాయో చూపిస్తాను. అంటే మనిషిని చీకటిమయంలో పడవేసే ఏదో ఒక శక్తి ఉంది. అవునా కదండి? మనిషిని చీకటిమయంలో పడవేసి ఎలా మార్చేస్తుంది? అవిధేయులుగా మార్చేస్తుంది. ఎవరండి?
మీకు అందరూ తెలిసిన వ్యక్తే, సుపరిచితుడు. వాడు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎవరు? సాతానుగాడు. ఓకేనా? ఎలా పడేస్తున్నాడో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎలా? ఏ అధిపతి అండి? వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించు శక్తి. అంటే ఇప్పుడు అవిధేయులుగా మారిపోతున్నారంటే సాతానుగాడు ఏం చేస్తున్నాడు? వాక్యానికి దూరం అయిపోతున్నారంటే సాతానుగాడు ఏం చేస్తున్నాడు? ఆలోచించి, ఇదివరకు మీరున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఆలోచించుకోండి. ఇదివరకు మీరున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి ఆలోచించుకోండి. ఇది వరకు వాక్యం అందేదా? అంటే సాతానుగాడు ఏం చేశాడు ఇక్కడ? చూడండి, చదవండి. వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. శక్తి అంటే ఏంటా శక్తి? ఎవరండి? సాతాను. ఎవడంట వీడు? వాయుమండల సంబంధి అధిపతి అంట. ఈ అధిపతి ఈ సాతానుగాడు శక్తి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఆల్రెడీ మీరు నడుచుకునే వచ్చారు. నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్క, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు. ఏ కోరికలండి? ఇప్పుడు మనకి శరీరంలో కోరికలు లేవా? నెరవేర్చుకోవటం లేదా? మన హృదయాలు ఆలోచించుకోండి. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఆలోచించాలి. ఏమని పెట్టుకున్నాం? చీకటిమయంలో మానవ హృదయం. ఈ చీకటిమయంలో మానవ హృదయాల జాబితాలో మనం ఏమైనా ఉన్నామా లేమా అని మీ మనస్సాక్షికి ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా శరీరము యొక్క, మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎవరితో మాట్లాడుతున్నారంటే? ఎఫ్సి సంఘంతో మాట్లాడుతున్నారు. ఎఫ్సీలతో మాట్లాడుతున్నారు. ఎవరో? పౌలు గారు రాస్తున్నారు పత్రిక. దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమంట. మనము కూడా ఏమైనా అలా ఉన్నాయేమో ఆలోచించుకోవాలంటే, ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు మన హృదయాలను పరిశీలించుకోవడం లేదు. నేను ఒక మాట అనే ముందరా, మిమ్మల్ని ఏదైనా అనే ముందరా ఫస్ట్ నేనేంటో తెలుసుకోవాలి కదా. నా పరిస్థితి ఏంటో తెలియాలి కదా. నా గురించి నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నేను వెంటనే మిమ్మల్ని ఏదైనా అనేసాను అనుకోండి, అన్నాను అనుకోండి, ఇప్పుడు నా పరిస్థితి తెలియకుండా మిమ్మల్ని అనడం సహజమా? అవ్వదు. అంటే మన హృదయం ఎలా మారిపోయింది? అంధకారంలో, చీకటిమయంలో ఉండిపోయింది. ఎందుకంటే జ్ఞానులు అనుకుంటున్నారు కానీ అజ్ఞానం. ఎందుకంటే బైబిల్ ఓపెన్ చేయమంటే చేయరు, చదవమంటే చదవరు. మీకు వాక్యపట్టణం ఇచ్చాం కదా, వాక్యపట్టణం ప్రతి వారం చదువుకురమ్మన్నాం కదా. ఎంతమంది చదువుకొచ్చారు? 2. మరి మిగతా వాళ్ళు ఎందుకు చదవట్లేదు? అంటే మనం దేవుని మాటకు లోబడుతున్నావా? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటానికి ఇష్టపడుతున్నామా? వాక్య ప్రకారం జీవించడానికి ఏమైనా ముందుకు వెళ్తున్నావా? అంటే మీరు చదవమంటే మేమెందుకు చదవాలి? మా ఇష్టం వచ్చినప్పుడు చదువుతాం అంటే ఇంకా మీ ఇష్టం, అది నేను ఏం చేయలేను. ఎందుకంటే 10 వచనాలు అంతే కదండి. స్కూల్కి వెళ్తున్నారండి, మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయకపోతే మాస్టర్ ఊరుకుంటాడా? నువ్వు మాస్టర్వా బ్రదర్వా అంటారేమో. మళ్ళీ హోంవర్క్ చేయకపోతే మాస్టర్ ఊరుకుంటాడా? ఏం చేస్తారు? పనిష్మెంట్. ఏంటి పనిష్మెంట్? పాప గోడ కుర్చీ వేసి చూడండి, గోడ కుర్చీ వేయాలి. ఇంకా స్కేల్తో కొట్టడం. అట్ట దగ్గర మా చిన్నప్పుడు మా సోషల్ మాస్టర్ ఉండేవాడంటే, ఇలా వరుసగా ఒంగోబెట్టి ఇంతలా ఉండేది అట్ట. మొత్తం ఈ మీద టపా కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎవరైతే హోంవర్క్ చేయలేదో వాళ్ళని. న్యూటన్ మాస్టర్ అని ఉండేవాడు. ఆయన హోంవర్క్ చేయకపోతే ఏళ్ళు ఇరిగిపోతూ ఉండి, ఈ ఏళ్ళు పుచ్చిపోయింది నాది 6th క్లాస్లో. చెప్తున్నాను అంటే అలా కొట్టేవారు మమ్మల్ని. అంటే దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు? నేర్చుకోమంటున్నాడు, పరిశీలించమంటున్నాడు, ఇంకా చాలా చెబుతున్నాడు ఆయన. అంతే కదా. మీకు ఇంకా చేతికి కట్టేసుకోమని చెప్తాడు ద్వితీయోపదేశకాండంలో. నొసటను కట్టుకోమంటాడు. ఏంటి? వాక్యం. నొసటను కట్టుకోమంటే ఏదో వాక్యం తీసుకుని ఒక వాక్యం కట్టుకోవడం కాదండి. మీ మెదడులో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి వాక్యం. మీ హృదయంలో ఉండాలి.
అంటే ఇలా మనం ఉంచుకోగలుగుతున్నామంటే ఇప్పుడు ఈ రోజు చెప్పిన మాటలు ఏవైనా ఏమండి ఈ రోజు ఏం చెప్పారంట అన్నాం అనుకోండి, ఏమొస్తాయి బయటికి? ఆయన ఏదో ఒక్కున్నాళ్ళండి ఏదో చెప్పాడు, కొద్దిగా ఇంత ద్రాక్షరసం ఇచ్చారు చిన్న గ్లాసులో, ఇంత రొట్టు ముక్కెట్టారు, రొట్టు కూడా ఒక చపాతీ ఇవ్వచ్చు కదా టిఫిన్ లాగా. ఏమండి అంటే మనిషి యొక్క మనస్సు ఎలా మారిపోయిందంటే ఉన్నాయలే దేవుని మాటలు 66 పుస్తకాలు చేతిలోకి వచ్చేసింది కదండి. ఇప్పుడు 1 కోట్ల రూపాయల ఆస్తి చేతిలోకి వచ్చేసింది అనుకోండి, మనిషి ఏం చేయలేడు దాన్ని. అది దొరకనప్పుడు దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు మీ చేతిలో 66 పుస్తకాలుగా ఏముంది? బైబిల్ ఉంది. మరి బైబిల్ విలువ తెలుస్తుందా మనకి? ఆ బైబిల్ని మన హృదయంలో ఎక్కించుకుంటున్నావా, భద్రపరుచుకుంటున్నావా, లేదా అంధకారంగా? ఇప్పుడు ఎవడు ప్రేరేపిస్తున్నాడు మన హృదయాల్ని? ఎవడండి? వాయుమండల సంబంధిమైన అధిపతి అనగా అవిధేయులను వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఎవరిడు? సాతానుగాడు. అంటే ఇప్పుడు బైబిల్లోనికి వెళ్ళిపోయి మనం ఆలోచించగలిగితే ఓకే, మనమే ఉన్నామా, ముందు ఎవరైనా ఉన్నారా? బైబిల్లో భక్తులు కూడా చాలా మంది ఉన్నారు కదండి. మనమే ఉన్నామా? బైబిల్లో మనకి ఏమైనా ఉదాహరణలు దొరుకుతాయా? ఉన్నాయా? ఒకటి కొంతమంది వాక్యాలు తీయొద్దు కానీ మోషే గారు ఎవరండి? ఇదేంటండి, ఎవరన్నా నాయకులు అని పేరు చెప్పొచ్చు కదా. ఇంకా ఉన్నారు కదా, ఆదాము అవ్వ నుంచి కయ్యేను ఉన్నాడు, తర్వాత ఇస్సాకు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా. డైరెక్ట్ 6 లక్షల కాల్బలము గల నడిపించిన మోషే పేరు ఎత్తారేంటి మీరు అనే ఆలోచన ఎవరికైనా ఉందా? అంతే కదండి, 6 లక్షల మంది కాల్బలాన్ని నడిపించాడు కదా ఆయన. మోషే పెద్ద నాయకుడిగా ఉన్నాడు కదా, ఇశ్రాయేలీల సైన్యాన్ని అందరినీ కాపాడడానికి వచ్చాడు కదా ఆయన. మరి అలాంటి ఆయన ఇదిగో ఈ చీకటి మయంలో ఏమైనా పడ్డాడా? అవిధేయత ఏమైనా చూపించాడా? మీరు వెనకాల ఉన్న అక్కడ చదువుకోవడమే కాదండి, సాతానుగాడు చేసే క్రియలను కూడా చూడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేదా? మరి మోషే గారి దగ్గరికి వెళ్ళడం మానేస్తాడా? మోషే గారిని చిన్ననాటి నుంచి చంపాలని చూశాడు కదా, ఏమంటే మానేస్తాడా? ఏం చేశారు ఆయన అని మనం ఆలోచించగలిగితే తీయొద్దండి. ఈ మహాభక్తుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు ఇశ్రాయేల్కి నీళ్ళ కోసం వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు బండతో మాట్లాడమంటారు. ఏం చేస్తాడు ఈయన? ఎన్నిసార్లు? 2 సార్లు కొట్టేస్తాడంటే. ఇప్పుడు మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. ఏదైతే వాగ్దాన దేశం ఉందో, కానాను దేశానికి పంపించాలనుకున్నాడో ఆ దేశానికి వెళ్ళనివ్వలేదు. అవునా కదా? అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇప్పుడు మనం కూడా ఏముందిలే అనుకుంటే ఏమవుతుందంటే, చిన్నదే కదా అనుకోవట్లేదా? అంటే ఈ చిన్నది ఏమవుతుంది? నిన్ను పరలోకం వెళ్ళనివ్వదేమో. మోషే గారిని కానాను దేశానికే వెళ్ళనివ్వలేదు. ఎవరండి ఆయన? చిన్న భక్తుడు అనుకుంటున్నారా? ఏమన్నా మనలాంటి భక్తులు అనుకుంటున్నారా? ఆయన కాదు. కానాను దేశానికి వెళ్ళనివ్వలేదంటే ఏంటి? ఒక్క మాట, ఒక్కటేనండి. ఒక్కటే కదా అని తీసిపడేయకండి, చాలా జాగ్రత్త. ఒక్కటే కదా అని ఎప్పుడు తీసిపడే. దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలో చూసుకోవాలి, ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఈయనేంటంటే ఈయన కూడా ప్రవక్తే. ఎవరు? మాట వినలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పని చేయడానికి ఇష్టపడక పారిపోతున్నాడు ఈయన. యోనా గారు. ఈయన కూడా సువార్త చేయడానికి ఎక్కడికి వెళ్ళమన్నారండి? నినివే పట్టణానికి వెళ్ళమన్నారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు. ఏమైంది? చివరికి ఎత్తి సముద్రంలో పడేశారా? పడేశారు. ఏమైంది? ఎన్ని దినాలు ఉన్నాడు? ఎక్కడున్నాడు? తిమింగలం కడుపులో ఉన్నాడు. ఇప్పుడు ఈ చేప కడుపులో ఉన్న ఈ యోనాకి బుద్ధి వచ్చింది కదా. బుద్ధి వచ్చి ఏం చేశాడు? మళ్ళీ సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. వీళ్ళందరూ భక్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే, వీరు మారినట్టుగా కనిపిస్తుంది, వీరు దేవుని ఉద్దేశాలు నెరవేర్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఇంకొక వ్యక్తి ఉన్నాడండి. ఎవరు? ఇంకొక వ్యక్తి ఉన్నాడు. చెప్పొద్దన్న మాట చెప్పేశాడు ఆయన. ఎవరు? దేవుడు చిన్ననాటి నుంచి దేవునికి నాజీరు చేయబడి ఇదిగో ఇది చెప్పొద్దన్న మాట చెప్పేశాడు. ఎవరు? సంసోన్. ఏమంటే జుట్టు కత్తిరించకూడదు ఆయన. ఏ వ్యామోహంలో పడి చెప్పేశాడు. ఇప్పుడు దెయ్యం ఎలా వచ్చింది? స్త్రీ రూపంలో వచ్చింది. ఏం చేశాడు? చక్కగా ఒళ్ళో పడుకుని ఆవిడ చెప్పమన్నప్పుడు మొత్తం ఏం చేశాడు? అన్నీ చెప్పేశాడంటే ఏం జరిగింది? కళ్ళు పోయినాయి అంటే రెండు కళ్ళు పోయినాయి. ఏదైతే నువ్వు చూసి మోసపోతున్నావో అవి పీకేశాడు తర్వాత. అవునా? జరిగిందా? జరగలేదు? వాస్తవమా కాదంటే? అంటే
దేవుడు ఏదైతే సీక్రెట్గా ఉంచమన్నాడో దాన్ని ఉంచగలగాలి. మీకు అర్థమైందో లేదో, దేవుడు ఇది సీక్రెట్గా ఉంచమంటే దాన్ని సీక్రెట్గానే ఉంచాలి. నువ్వు ఎక్కడ ఓపెన్ చేయకూడదు. దేవుడు చెప్పమన్నది తప్పనిసరిగా చెప్పాలి. సువార్త చేయడానికి వెళ్ళమన్నారు ఎవరిని? యోనా గారిని. వెళ్ళాడా? పారిపోతున్నాడు. ఎక్కడికి? వేరే ఊరికి పారిపోతున్నాడు. పారిపోయినోడిని మళ్ళీ పట్టుకుని తీసుకొచ్చి మరి చెప్పించాడు. అంటే యోనా అక్కడ ఏం జరిగింది? పశ్చాత్తాపడినట్టే కదంటే. అలాగే ఈయన కూడా, మోషే గారు కూడా, ఇదిగో వాళ్ళ నిమిత్తం నా పేరు జీవగ్రంథంలో తీసే అంటాడండి. అంటే ఈయన భక్తిని చూశాడు దేవుడు, కానీ చిన్న మిస్టేక్ చేశాడు. మిస్టేక్ చేయకుండా ఎవరు లేరు, చేశారు. కానీ ఆ పశ్చాత్తాపం అనేది నీలో లేదనుకోండి, ఆ క్షమాపణ కోరుకోలేదనుకోండి, ఇంకా ఏంటి అక్కడ? అవిధేయత. మీ హృదయం ఇంకా కఠినమైపోయింది, మారటం లేదు, దేవుని మాటకి లోబడటం లేదని అర్థం. అయితే వీరిని మనం ఈ భక్తులను చూసుకున్నాం కదా, ఇక్కడికి ఆపేద్దాం భక్తులది. ఇప్పుడు వీరు మళ్ళీ మారినట్టుగా మనం చూసాం, మారినట్టుగా కనిపిస్తుంది. మరి చీకటమయంలో పడి అవిధేయతతో చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? చీకటిమయంలో పడి అవిధేయతతో ఎవరైనా చనిపోయిన వారు ఉన్నారా? లేరండి, ఉన్నారు. ఒక్కొక్కరిని చూసుకుందాం. అహరోను కుమారులు ఎవరు? నాదాబు. అహరోను ఏం చేయాలి? యాజకత్వం. మనం ఏం చేయాలి? యాజకులైనా అన్నాడా? యాజకులైనా అంటే మనం కూడా ఏంటి? యాజకత్వం. మీరు కూడా యాజకత్వం చేయాలి. అంటే ఇది మనకు కొద్దిగా అన్వయించుకుంటే దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకుని చదువుకుంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. లేవియాకాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు. లేవియాకాండం 10వ అధ్యాయము 1-2 వచనాలు. నాదాబు అబీహు తమ ధూపార్తులను తీసుకుని అందరు తీయండి. వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి ఏం చేశారంటే, దేవుడు తమకు ఆజ్ఞాపింపని, ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని మాత్రమే తీసుకురావాలి. ఇక్కడ దేవుడు వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వేసి ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఏం చేసిందంటే, ఎవరిని? నాదాబు అబీహుని ఏం చేశాడు దేవుడు? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఏం చేసిందంట? ఎందుకండి ఏం చేశారు వీళ్ళు? ఏ అగ్ని అయితే ఏంటి? మనం కూడా ఒక్కొక్కసారి ఏదైతే ఏంటండి, రెండు ఒకటే కదా అంటాం. అవునా కదా? ఏదైతే ఏముందో రెండు ఒకటే కదా. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ ఏమైంది? రెండు ఒకే కలర్ కనిపిస్తున్నాయి కదా. అండ్ గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తేడా లేదా? ఇది 100 రూపాయలకి వస్తే అది 2 లక్షలు, తేడా లేదా? అంటే దేవుని మాట అనగానే మీరు 2 లక్షలని మాట్లాడుకోవాలి. మీరు రోల్డ్ గోల్డ్కి వెళ్తే ఎలాగా? అర్థమవుతుందా? అంటే దేవుని మాటని ఎలా తీసుకోవాలి? ఇది చాలా విలువైనది అని తీసుకోవాలి. ఏం జరిగిందంట? ఏం లేదు, వీళ్ళు వేరే నుప్పు. ఇప్పుడు మనం ఏంటి, అగ్గిపెట్టుతో లైటర్తో అంటించాలండి గ్యాస్ స్టవ్ అని చెప్పాం అనుకో. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అగ్గిపిల్లలు వేశారు. తప్పమని సిలిండర్ కూడా పేలిపోయింది అనుకోండి. ఏం జరిగినట్టు? ఇక్కడ అదే జరిగింది. దేవుడు చెప్పిన మాట విననందుకు ఏమయ్యారు వీళ్ళు? ఉత్తినే చంపలేదండి, అగ్నితో కాల్ చేశాడంట. అక్కడ ఆ మాట ఉంటుంది చూడండి. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. అవునా కదండి? అంటే దేవుడు చెప్పిన మాట తప్పనిసరిగా పాటించాలా? నేర్చుకోమంటే నేర్చుకోవాలా? పరిశీలించమంటే పరిశీలించాలా? మరి లేదండి, వాళ్ళు పరిశీలించుకుంటారు, వాళ్ళకి సంబంధం అని వదిలేస్తున్నారేంటి? ఎవడో చెప్పుకుంటాడు, ఎవడో బోధకుడు ఉన్నాడు, వాడు చెప్తాడని వదిలేస్తున్నారేంటి? లేదులే, మనం క్రైస్తవులం కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి వస్తే సరిపోద్ది అనుకుంటున్నారేంటి? ఎవరు చేయాలి? యాజకుడు ఒక్కడేనా? నేను ఒక్కడా? కాదు కదా. మీరు అందరూ యాజకులైన సమూహం అంటున్నాడు కదా. మరి యాజకత్వం చేయవలసింది మీరు కూడా కదా. మీరు కూడా దేవుని మాట వినాలి కదా. ఎందుకు చేయట్లేదు? మన హృదయం ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి. ఇంకొక ఆమె ఉంది. ఎవరామె? దగ్గర నుంచి చూస్తుంది ఒక ప్రమాదాన్ని. ఇదిగో కాలిపోతున్నారు, దేశం నాశనం అయిపోతుంది, పట్టణం నాశనం అయిపోతుంది. అయినా కానీ దేవుని మాట వినలేదంటే, వినలేదు లోతు భార్య. ఆదికాండం 19వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 17వ వచనం. ఎవరిని? లోతు కుటుంబాన్ని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత
ఆయన మీ ప్రాణమును దక్కించుకున్నట్టు పారిపోమన్నాడండి. నీ వెనకకు అంటే ప్రాణాన్ని దక్కించుకోవడానికి నువ్వేం చేయమంటున్నారంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూతలు ఎక్కడో తెలుసు కదండి, సదోమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసేటప్పుడు ఈ సందర్భం ఏం దక్కించుకోవడానికి వెనక్కి తిరగొద్దన్నారండి. ఇప్పుడు వెనక్కి చూడవలసిన పని ఏంటండి? ఏమండి, మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోండి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీరు ఇలా చేస్తున్నారని కాదు. కింద ఏదో గొడవ జరుగుతుంది రోడ్డు మీద, మీరు వినొద్దండి, నా వైపే చూడండి అన్నాను అనుకోండి. మీరు వినొద్దు, అటువైపు ఆ గొడవ వినొద్దు, మీ చెవులన్నీ నా వైపే వినండి అన్నాను అనుకోండి. మీ చెవులు ఎటు వెళ్తాయి? అంతేనా? అంటే దేవుని మాటని వింటున్నారా? దేవుని మాటకి విలువిస్తున్నారా? ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భార్య కూడా ఏం చేసిందంట? నీ ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెనక్కి తిరగొద్దంటే 26వ వచనం చదవండి. ఇప్పుడు 26వ వచనం. లోతు భార్య ఏం చేసిందంటే వెనకకు తిరిగి ఏమైపోయిందండి? ఇప్పటికీ ఎవిడెన్స్ ఉంది. ఇప్పటికీ ఇగో మీరు ఒక ఉప్పు స్తంభం ఫోటో, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిందని ఇంట్లో పెట్టుకోండి. ఎందుకు? మనం వెనకకు తిరగకూడదు. మాట ఇచ్చామంటే వెనకకు తిరగకూడదు. అంతే కదండి. నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరగకూడదు. యేసుక్రీస్తు వారు మాట్లాడు అంటే ఒక్కసారి మీరు దేవునికి మాట ఇచ్చారా, వెనక్కి తిరగకూడదు. పరిశీలించాలా. వచ్చిన తర్వాత నేను చెయ్యను అంటే ఎలా అండి? వచ్చిన తర్వాత నాకు రాదు అంటే ఎలా అంటే? వచ్చిన తర్వాత నేను నేర్చుకోను అంటే ఎలా అండి? చెప్పాడా? నాకు ఒక్కడికే చెప్పాడండి నేర్చుకోమని. నన్ను ఒక్కడనే చదువుకోమన్నాడా? నన్ను ఒక్కడనే చేయమన్నాడా? మరి ఎందుకు అందరూ చదువుకు రావట్లేదు? ఎందుకు అందరూ పరిశీలించట్లేదు? అవునా కదా? పరిశీలించాలా వద్దా? అంటే మన హృదయం ఎలా ఉందో ఆలోచించుకోండి. ఎందుకంటే వాటిని చూపిస్తూ మన గురించి చెప్తున్నాను నేను. వారి చరిత్ర అయిపోయింది, వారి కాలం అయిపోయింది. ఇప్పుడు ఎవరి కాలం? మనదే. నువ్వు ఒక్కసారి వెనక్కి తిరిగావంటూ ఉప్పు స్తంభం అవుతావో అగ్ని స్తంభం అవుతావో తెలియదు. వెనకకు తిరగకూడదు. అంతే. ఏమైందండి లోతు భార్య? అక్కడికక్కడే వెనకకు తిరిగిన వెంటనే ఏమైందండి? వెనకకు తిరిగిన వెంటనే ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకు? దేవుని మాటకు చోటు ఇవ్వలేదు. ఎక్కడ? ఇది కాదు, ఇది హృదయంలో చోటు ఇవ్వలేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, స్వయాన జీవంతో నడిచాడు, జీవం పక్కనే కూర్చున్నాడు, ఆయనతోటే ముద్దు పెట్టించుకున్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యోధ. ఈ ఇస్కరియోతు యోధ ఏం చేశాడండి? యేసుక్రీస్తు వారినే అప్పగించాడు. ఈయన హృదయం ఎవరు ప్రేరేపించారు? సాతానే. అవునా కదా? సాతానే. ఈరోజు మీరు వాక్యానికి దూరం అయిపోతున్నారంటే మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? అర్థమవుతుందా? అర్థమైందండి. అంటే మీరు వాక్యాన్ని నేర్చుకోవటం లేదంటే మీ హృదయం ఏమైపోయింది? చీకటిమయంలో ఉంది. మీరు వాక్యాన్ని పరిశీలించట్లేదంటే మీ హృదయం ఎక్కడ ఉంది? చీకటిమయంలో ఉంది. మీరు దేవుని మాట పట్టించుకోవటం లేదంటే మీ హృదయం ఎక్కడ ఉంది? చీకటిమయంలోనే ఉంది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఈ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? 12 మంది ప్రధాన శిష్యులు కదా వీళ్ళు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. ఏమైందండి ఆయన చివరి పరిస్థితి ఏంటైంది? మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3-5 వచనాలు చదవండి. ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు పేతురు గారు 3 సార్లు అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడా? ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పినది తూచా తప్పకుండా జరిగిపోయింది. అక్కడ నువ్వు కోడికి కుయ్యకు ముందే 3 సార్లు నువ్వు బొంకేస్తావు, నన్ను ఎరగనంటావు నువ్వు అని ఆయన ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. కానీ పేతురు గారు పశ్చాత్తాపడినట్టు మనకు కనిపిస్తుంది. ఆయన వాక్యం చెప్తున్నాడు. వెళ్ళి ఆయన వాక్యం చెబితే 3000 మంది మారారు. అంటే శిష్యుల్లో మిగతా శిష్యుల్లో ఏం చేసినా కానీ పశ్చాత్తాపం ఉంది. కానీ ఈయన పశ్చాత్తాపడి ఎవరి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు? ప్రభు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు నా మీద కోపం ఉందనుకోండి, నేను చచ్చిపోయాను అనుకో, ఈ కోపం తీర్చుకోవడానికి పశ్చాత్తాపం ఉండి నాతో మాట్లాడడానికి అవుతుందా? ఏమంటే ఇప్పుడు మన ఇద్దరం, అందుకనే కదా అంటాడు సూర్యుడు అస్తమించే వరకు మీ చల్లారిపోవాలి. ఇప్పుడు నా మీద కోపం ఉందనుకోండి,
ఇప్పుడు ఇది మీకు తీరట్లేదనుకో, ఈలోగా నేను చచ్చిపోయాను అనుకోండి, ఒకవేళ మీ మీద నాకు కోపం ఉందనుకో, మీరు నేనేమైపోవాలి? ఇప్పుడు ఇదే జరిగింది అక్కడ ఇస్కరియోతు యోధకు చూడండి. పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకు తీసుకువెళ్ళి, పెద్దల యొద్దకు నువ్వు తీసుకువెళ్ళి, నేను నిరాపరాధ రక్తమును ఏమన్నాడండి? పాపం చేశానని చెప్పాడు. చూసారా ఏం చేశాడు? పాపం. ఏమంటే ఈ పాపాన్ని కడుక్కోవాలంటే ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి కదా. ఇప్పుడు పశ్చాత్తాపడిన ప్రయోజనం ఉందా? లేదు, చచ్చిపోయాడు పాపం. వెళ్ళుంటే బాగుండు. శిష్యుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా తప్పు చేశాను, నేను ఇప్పుడు ఏం చేయాలని అడిగితే బాగుండు. అవునా కదండి? అందరి దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, ఈ తప్పులో నేను ఉండిపోయాను, నేను ఇప్పుడు ఈ తప్పుని ఎలా కడుక్కోవాలంటే బాగుండు. అవునా కదండి? ఇలా ఏదైనా పశ్చాత్తాపంతో కూడిన క్షమ కోరుకుంటే బాగుండు. కానీ కోరుకోలేదు. ఏమయ్యాడు? చివరికి చచ్చిపోయాడండి ఊరిపెట్టి. అంటే మరి ఇక్కడ ఏమైనా అతనికి క్షమాపణ దొరికినట్టు ఏమైనా ఉందా? అతను ఇప్పుడు చనిపోయాడా లేదా? ఎవరికి నష్టం అండి? అంటే దేవునితో తిరుగుతున్నాడు కదా. మనం అనుకున్నాం కదా జీవం అంటే ఎవరు? జీవంతో తిరుగుతూ జీవాన్నే అమ్మేస్తే ఎలా అండి? మనం కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? వాక్యం రోజు చేతితో పట్టుకుంటున్నావా? వాక్యం రోజు పట్టుకెళ్తున్నావా? వాక్యం ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్తున్నావా? ఆ జీవాన్ని అమ్ముకునేవారుగా లేమా? ఇప్పుడు జీవాన్ని అమ్ముకునేవారుగా లేమండి. ఏంటి అమ్ముకోవడం అంటే? దాన్ని చదవకపోవడమే అమ్ముకోవడం, దాన్ని నేర్చుకోకపోవడమే అమ్ముకోవడం. అంతే కదండి? మీ ఇంట్లో ఉపయోగపడే వస్తువు ఉన్నదనుకోండి, బియ్యం ఉన్నాయనుకో, మీరు బియ్యాన్ని వండుకుని తినకుండా అలాగే పెట్టి అలాగే వండించారనికి ఏమవుతుంది? ఇప్పుడు బియ్యము అనగానే ఆహారం. ఈ ఆహారం మీ శరీరానికి ప్రాణం. ఇప్పుడు దీన్ని తింటం మానేస్తే ఏమవుతుంది? ప్రాణం కోల్పోతారు. ఇప్పుడు మీ ఆత్మకి ఆహారం ఏది? వాక్యం. మరి ఈ ఆహారాన్ని తింటం మానేస్తే మీ ఆత్మ ఏమవుతుంది? ఆలోచించారు ఇలాగా? ఎలా ఆలోచించారంటే, ఇంకొకరు చనిపోయారండి. ఇద్దరు ఒకేసారి చనిపోతారు. 3 గంటల డిఫరెన్స్ లో చనిపోతారు ఇద్దరు. ఎవరు? అననీయ, సపీరా. అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉంటుందండి. 5వ అధ్యాయం 1 నుంచి 10వ అధ్యాయంలో 10 వచనాల్లో ఉంటుంది. ఎలా ఉంటుందంటే, అననీయ, సప్పీరా అనేవాళ్ళు కొంత పొలాన్ని అమ్మేస్తారు. చదవద్దండి, కొంత పొలాన్ని అమ్మేస్తారు. వీళ్ళు అమ్మేసి దేవుని కోసమే, ఎందుకంటే అప్పుడు అపోస్తుల పాదాల వద్దకి స్థిరాస్తులు అమ్మేసి తెస్తారు కదా. వీళ్ళు నిర్ణయించుకున్నారు ఇంత అని నిర్ణయించుకుని పేతురు గారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళు మనసు మార్చుకుని వీళ్ళిద్దరూ కంబైన్డ్గా భార్యాభర్తలు ఇద్దరు ఏం చేస్తారంటే, ఓకే 1,00,000 రూపాయలకు అమ్మాం కదా, మరి మనకు కూడా ఏమైనా ఉండాలి కదా, ఒక 50,000 మన దగ్గర పెట్టుకుని 50,000 మనం దేవునికి ఇద్దామని ఏం చేశారు వీళ్ళు అంటే, అర్థం అవడానికి చెప్తున్నాను, ఓకేనా? కొంత వెల అని ఉంటుంది అక్కడ. ఈ వెలని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పేతురు గారికి ఇస్తారు. ఇప్పుడు పేతురు గారు ఏం చేస్తారంటే, పేతురు గారు ఏం మాట్లాడతారండి అక్కడ ఒకసారి చూస్తారా? పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఏం చేసిందండి? ఇక్కడ ఏం జరుగుతుంది? సాతాను హృదయము ఎవరు ప్రేరేపించారు? సాతాను ఏం చేసింది? సాతాను ఏం చేశాడు? ఎవరి హృదయాన్ని ప్రేరేపించాడు? అననీయ, సప్పీరా హృదయాలను ప్రేరేపించాడు. అంటే మీ హృదయాన్ని సాతాను ప్రేరేపిస్తేనే దేవునికి నచ్చినట్టు ఉండరు. ఇది జాగ్రత్తగా రాసిపెట్టేసుకోండి. మీ హృదయం యొక్క తలంపులు మారుతున్నాయంటే దేవుని ఆలోచనలతో మీరేమైనట్టు? ఆల్రెడీ మీ హృదయాన్ని ప్రేరేపించేశాడు. కనిపించడండి. అంటే పరిశుద్ధాత్ముడికి తెలుసు ఏంటి ఇవన్నీ, మీరు ఏదైతే నిర్ణయించుకుంటున్నారో అవన్నీ పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఇప్పుడు అననీయ, సప్పీరాలు ఏదైతే నిర్ణయించుకున్నారో అది కూడా ఎవరికి తెలుసండి? పరిశుద్ధాత్ముడికి తెలుసు. అంటే మీరు ఏదైతే దేవుని ఎదుట సంఘంలో కానీ ఇంటి దగ్గర కానీ మీరు ఎక్కడైనా ఆఫీసులోనా ఏ ప్రదేశంలో నిర్ణయించుకున్నా అది ఎవరికి తెలుసండి? మీలో ఉన్న పరిశుద్ధ. నాకు భయపడడం కాదు, ఎక్కడో దేవుడు ఉన్నాడులే ఆయన ఏం చూసుకుంటాడులే అనుకుంటాం కాదు. మీరు ఎవరినైతే పొందుకున్నారో ఆయన ఫస్ట్ ఏం చేస్తున్నాడు? వింటున్నాడు, చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరితో ఏకీభవించాలి? మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో మనలో ఉన్న పరిశుద్ధాత్మతో ఏకీభవించాలి. అంతే కదండి?
అంతేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. పేతురు గారు ఏం చేస్తున్నారు? అడిగేశాడు డైరెక్ట్. ఎందుకు అడిగాడు? ఆల్రెడీ పరిశుద్ధాత్మ వరములు అప్పుడు ఉన్నాయి. వెంటనే 3 గంటల తర్వాత మళ్ళీ భార్య వచ్చింది హడావిడిగా. ఓకే, మా ఆయన వెళ్ళిపోయాడు కదా, వెళ్ళి చాలా సూపు అయింది, ఇప్పుడు నేను వెళ్దామని వచ్చింది. రాగానే పేతురు గారు మళ్ళీ డైరెక్ట్ ఈమెను అటాక్ చేశాడు. ఏమని? పేతురు గారు అటాక్ చేస్తున్నారంటే ఎవరు అటాక్ చేస్తున్నారో ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు అటాక్ చేస్తున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు? ఆదరణకర్త వస్తాడు. ఇప్పుడు మనల్ని అటాక్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడే. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చదవండి. ఇప్పుడు ఆమెతో ఏమంటున్నారు? భార్య వచ్చిన తర్వాత అప్పుడు పేతురు డైరెక్ట్ ఏమని అడుగుతున్నాడంటే, లోనకి రాగానే మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని అనగా అడిగను. అందుకు ఆమె అవును ఇంతకే అమ్మితమని చెప్పాను. అంటే పేతురు గారికి ఈమె కూడా ఏం చేసింది? అబద్ధం చెప్పింది. అబద్ధం అండి. అబద్ధం చెప్పిన తర్వాత ఏం జరిగింది? అప్పుడు అందుకు పేతురు మళ్ళీ ఏమంటున్నారండి? మీరు ఇక్కడ వాళ్ళ అమ్మిన వెల ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకండి, ఎవరిని శోధిస్తున్నారో చూసుకోండి. ఎవరిని శోధిస్తున్నారంట? పరిశుద్ధాత్మను శోధిస్తున్నారండి. అంటే నేను చదువుతానని బాప్తిసం తీసుకున్నప్పుడు నేను చదువుతాను, దేవుని కోసం ఏదైనా కష్టపడతాను, అన్నీ చేస్తాను, ఏ శ్రమ అయినా అనుభవిస్తానని అక్కడ బాప్తిసం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం? అబద్ధం ఆడుతున్నాం అండి. మీరు ఈ రోజు బైబిల్ చదవలేదంటే ఏం చేసినట్టు? అంతే కదా. దేవునితో ఏం ఆడారు? మీరు అబద్ధం ఆడారు. మరి ఆ వాగ్దానాన్ని అబద్ధంగా మిగిల్చేస్తారా? ఆ వాగ్దానం అబద్ధంగా ఉండనిస్తారండి? ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఏం జరిగిందంట? ఇప్పుడు ఈ అబద్ధం ఆడిన తర్వాత ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించిరి అని, ఇదిగో నీ పెనిమిటి పాతి పెట్టిన వారి పాదములు వాకిటినే ఉన్నవి. ఇప్పుడే పాతి పెట్టి వచ్చారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పుని వెంటనే అతని పాదముల వద్ద పడి ఆమె కూడా చచ్చిపోయింది. అంటే దేవుని మాట వినకపోతే జరిగినవా ఇవన్నీ? ఓకే, మరి ఇప్పుడు క్రొత్త నిబంధన ఏ నిబంధనలో ఉన్నాయంటే? క్రొత్త నిబంధన. ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది కాదు, ఆత్మకు సంబంధించింది, మనస్సుకు సంబంధించింది. అంటే నీ మనస్సులో ఒకవేళ ఎవరినైనా మోహపు చూపు చూసావు అనుకోండి, వెంటనే ఏం చేయాలి? పాపం చేసినట్టు. అంటే నువ్వు నిర్ణయించుకున్నావు, నేను దేవుని కోసం బ్రతుకుతాను, దేవుని కోసం కష్టపడతాను, దేవుని కోసం నిలబడతాను, ఇలా నిర్ణయించుకున్నాం కదా. నిలబడటం లేదనుకోండి, ఏమైనట్టు? మీ హృదయం ప్రేరేపింపబడింది, మీ హృదయాన్ని ఏం చేసింది? చీకటిలో గెంటేసింది. అంటే చీకటి మయంలో ఎవరి హృదయాలు ఉన్నాయి? ఇప్పుడు మానవ హృదయాలు అనడం కంటే మన హృదయాలు అనుకోవడం బెటర్. అవునా అండి? క్రైస్తవ హృదయాలు ఉన్నాయండి. చీకటి మయంలో ఎవరి హృదయాలు ఉన్నాయి? మానవులందరూ వాళ్ళు ఆల్రెడీ వాడి చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఆలోచించారా ఎప్పుడన్నా? మన హృదయాలు చీకటమయం అయిపోయినాయి కదండి. దేవుని మాట వినటం లేదంటే, దేవుణ్ణి పట్టించుకోవడం లేదంటే, దేవుని వాక్యాన్ని చదువుకోవడం లేదంటే, దేవుని వాక్యాన్ని పరిశీలించడం లేదంటే ఏమైనట్టు? అవునా కదా? ఈ ఒక్క విషయంలోనే ఫెయిల్ అయిపోతున్నావా? ఆలోచించండి. మరి ఈ కాలంలో క్రైస్తవులుగా మనం చీకటమయంలో నుంచి బయటకు వచ్చి ఎలా వెలుగులో బ్రతకాలి? మరి ఎలా వెలుగులో బ్రతకాలి అంటే దానికి వ్యతిరేకంగా ఉండాలి. వాక్యం చదువుకోవాలి, పరిశీలించాలి, ఇంకేం చేయాలా వద్దా? నాకు రాదు అనకూడదు, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు. నేను చదవను అనకూడదు, ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసావు. నేను చెయ్యను అనకూడదు, ఎందుకంటే ఏం చేశారు మీరు? మరి దేవుని పరిశీలించమని బైబిల్లో లేదా? చదువుకోండి, నేర్చుకోండి అని బైబిల్లో లేదా? మరి నేర్చుకొని అంటారేంటి? చదువుకొని అంటారేంటి? మరి ఏం చేద్దామని ఆలోచించండి ప్రియులారా. అందుకనే ఈ కాలంలో మరి బయటికి ఇవన్నింటి నుంచి బయటకు వచ్చి పౌలు గారి మాటల్లో మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చూసుకుందామంటే, ఎందుకంటే ఈ లోకాధికారులతో ఎలా పోరాడుతున్నామో చెబుతూ, ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరితోనంటే? దురాత్మల సమూహం. మీకు ఏమైనా కనిపిస్తుందా? ఎక్కడ ఉంటాయి? ఆకాశ మండలంలో ఉంటాయి. ఏం చేస్తాయి?
మన హృదయాలను ప్రేరేపిస్తాయి. అంటే ప్రేరేపించిన వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలో ఉంటారు. ఎవరిని ప్రేరేపిస్తుందండి? ఎవరిని ప్రేరేపిస్తుంది? సాతానుగాడు. మనల్నే. మరి ప్రేరేపించిన ఆత్మలు ఎక్కడుంటాయి? మన చుట్టే ఉంటాయి. ఆలోచించండి జాగ్రత్తగా, ఓకేనా? అంటే ఇలా ఇదిగో బ్రతికే వారిగా మనం ఉండాలి. ఇది ఎవరి కోసం? దేవుని కోసం బ్రతికే వారిగా మనం ఉండాలి. అంటే మరి ఎలా బ్రతకాలి అని ఆలోచించగలిగితే భక్తిహీనులుగా బ్రతకూడదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనం. భక్తిహీనుల మార్గము అంటే అంధకారం అయిపోయిందంటే నువ్వెవరు? మీ హృదయం అంధకారం అయిపోయింది, చీకటిమయం అయిపోయిందంటే మనం ఎవరమండి? ఏమంటున్నాడు? భక్తిహీనుల మార్గము అంటే మన హృదయం చీకటిమయంలో ఉండిపోయిందనుకో మనం ఏమవుతాం చెప్పండి? అంటే ఇప్పుడు భక్తిహీనులుగా ఉన్నామా? ఎవరినో భక్తిహీనులు, వాడు చర్చికి రావట్లేదు, వాడు వాక్యం చదవట్లేదు కాదండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మన గురించి చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం భక్తిహీనులమేనా? అవునా కాదండి? ఇలా ముందుకు వెళ్దాం. ఓకే. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. అందుకే యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండి, ఎవరో కాదండి, ఆ వెలుగు ఈయనే. వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకుంటున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచివాడు తన ఎక్కడికి పోచున్నాడో ఎరుగుడు. ఇప్పుడు చీకటిమయంలో ఉన్నాం అనుకోండి, ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ అన్ని లైట్లు ఆపేసి డార్క్ చేస్తే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలుస్తుందా? తెలియదు. అలాగే మన హృదయం అంధకారం అయిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఇంకొక వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు ఎక్కడున్నాడండి? అంటే వాడు హృదయం ఏమైపోయింది? చీకటమయం. చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతనికి కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసెను గనుక తాను ఎక్కడికి పోచున్నాడో తెలియదు. అంటే సహోదరుని ద్వేషించేవాడు కూడా ఏమవుతున్నాడు? చీకటిలోనే ఉన్నాడు. ఇంకొక మాట. 1 యోహాను 2వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చదువుకుని ముగించేసుకుందాం. అంటే ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే. ఏంటండి? వినిన వాక్యమే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన అందు మీ అందును సత్యమే. ఎవరి యందు? మీ యందు నా యందు సత్యమే అని వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు ఆ చీకటి మయంలోనే ఉంది హృదయం. ఎక్కడున్నాడండి? ఆ చీకటి మయంలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు, వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ అంధకార హృదయాన్ని, ఈ చీకటిమయంలో ఉన్న మనం ఎక్కడికి వచ్చేయాలండి? బయటికి రావాలి ఫస్ట్. అంతే కదా? ఈ చీకటిని ఏం చేసుకోవాలి? వెలుగుమయం చేయాలి. వెలుగు అవ్వాలంటే ఏమవుతుందండి? ఇప్పుడు మన హృదయం వెలుగుమయం అవ్వాలి. అంతేనా? చీకటిమయంగా ఉన్న మన హృదయం ఏమవ్వాలి? గ్లో. మన ఫేస్ కాదు, మన ఫేస్ అంటే మనం ఆలోచించుకుంటూ ఉంటాం, అంటే నా ఫేస్ గ్లోగా ఉండాలంటాం కదా. మన ఫేస్ కాదు. ఇప్పుడు ఏం గ్లో రావాలి? హృదయం గ్లో రావాలి. ఈ హృదయం గ్లో అవ్వాలంటే ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించాలి. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వరకు చేయట్లేదు, మనం ఏమేమి తప్పులు చేస్తానో చెప్పుకున్నాం కదా, అవన్నీ సరి చేసుకునే వారిలా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీ హృదయం వెలుగుమయం అవుతుంది. లేదంటే చీకటిమయంలో క్రైస్తవుల హృదయాలు అయిపోతాయి. కాబట్టి అలా ఉండకుండా మనందరం వెలుగుమయంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నారు. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఇదిగో చీకటిలోనున్న మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చారు తండ్రి. కానీ మా హృదయాలు మాత్రం చీకటిమయంలో ఉండిపోయినాయి తండ్రి. మరి ఆ చీకటిమయంలో నుంచి మేము వెలుగుమయంగా, మరి మీ వాక్యపు వెలుగులో జీవించడానికి మాకు సహాయం చేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.